ఏదైతే మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించినందుకు కురుట్ల పట్టణంలో కురుట్ల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వచ్చి మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీని గెలిపించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు మహారాష్ట్ర బాంబేలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ ఘన విజయం సాధించి మున్సిపాల్లో అక్కడ బీజేపీ జెండా ఎగరవేసింది. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తంలో కూడా ఈ సంబరాలను బీజేపీ పార్టీ తెలంగాణలో చేసుకుంటుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే మున్సిపాల్లో బీజేపీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మరి అదే విధంగా ఈ కోట్లపట్నంలో కూడా బీజేపీ జెండా ఎగరవేసేలా ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి పేరు పేరున కోరుతున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. మహారాష్ట్రలో బీజేపీ మహాయుతి అంటే ఒక కూటమి, ఇది అంటే కూటమి. ఆ కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలో అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేసింది. అదేవిధంగా అదే రిజల్ట్ ఈ యొక్క తెలంగాణలో అదే విధంగా కొరుట్లలో కూడా ఈ మున్సిపల్ పై జెండా బీజేపీ జెండా ఎగురుతుంది. ఇక్కడ ఉన్న దాదాపు అన్ని వార్డులు కూడా బీజేపీ కమలం వికసిస్తుంది. అన్ని వార్డుల్లో కూడా మున్సిపల్ కౌన్సిల్ గెలుస్తారు. ఎందుకంటే ఎగురుతుంది. ఇక్కడ ఉన్న దాదాపు అన్ని వార్డులు కూడా బీజేపీ కమలం వికసిస్తుంది. అన్ని వార్డుల్లో కూడా మున్సిపల్ కౌన్సిల్ గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడంతా నడిచేంత మోడీ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ ఘన విజయం కంపల్సరీ. ఈ రోజు పేద ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కురుట్లలో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది. మున్సిపల్ చైర్మన్ బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఇద్దరు మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగరేస్తున్నాం. జై హింద్, జై భారత్.